14 సంవత్సరాల కుర్రాడు నిన్న ముఖ్యమంత్రి గారిని కలిశాడు, ఉప ముఖ్యమంత్రి గారిని కలిశాడు, బాబు గారితోనూ, పవన్ కళ్యాణ్ గారితో కూడా ఫోటో తీసుకున్నాడండి. వాళ్ళిద్దరూ కూడా కుర్రాడి గురించి బాగా చాలా గొప్పగా కూడా పొగిడారు. విషయం ఏంటంటే సర్కాడియన్ వి అని చెప్పి ఒక యాప్ తయారు చేశాడని, ఆ యాప్ అంటే ఫోన్ని మన గుండె దగ్గర పెట్టుకుంటే గుండె సౌండ్ వస్తుంది కదండి, ఆ సౌండ్ బేస్డ్ 96% యాక్యురసీతో మన గుండెలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఏమైనా రోగాలు వచ్చే అవకాశం ఉందా, గుండె హెల్త్ ఎలా ఉంది అనేది 96% యాక్యురసీతో చెప్పుద్ది సిర్కాడియన్ వి అని చెప్పి దాని పేరండి, ఆ యాప్ పేరు. ఆ కుర్రాడు డిజైన్ చేశాడు. తీరా మోసి వాడి వయసు ఎంత అంటే 14 ఏళ్ళు. ఎందుకు ఇతన్ని ఫెసిలిటేట్ చేశారంటే మన తెలుగాడు, అనంతపురం వాళ్ళే. వాళ్ళ నాన్న ఎప్పుడో అమెరికాలో వెళ్ళిపోయాడు, అమెరికాలోనే సెటిల్ అయిపోయాడు, అక్కడే ఉన్నాడు కుర్రాడు. మనం కూడా ఆశపడుతూ ఉంటామండి, మన పిల్లలు కూడా ఈ రేంజ్కి వస్తే బాగుండు, ఇలా ఎందుకు లేరు అని చాలామంది అనుకుంటాం బయటపడంగానే. సో కంప్యూటర్ సైన్స్లో మనవాడు కూడా మంచి తోపు అయిపోవాలని చెప్పి ఇక చాలా ఉన్నాయి కదా యాప్లు, వెబ్సైట్లతో మొదలెట్టి ఇంటి పక్క నేర్పించే వాళ్ళ వరకు ఈ మధ్య గట్టిగానే తోముతున్నారు పిల్లల్ని. కానీ వాడికేమో కంప్యూటర్ సైన్స్ రాదు, చాలా బలవంతంగా బాధగా కష్టంగా నేర్చుకుంటూ ఉంటాడు. అయినా కానీ మనం పట్టు వదలని విక్రమార్కుల్లాగా వాడి మీద దండయాత్రలు చేయిస్తూనే ఉంటాం. అందరికీ తెలిసిందే కదా, కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకు ఆ పిల్లాడు అలా ఉన్నాడు, మనవాడు ఇలా ఉన్నాడు అంటే నేను ఎలాన్ మస్క్ దగ్గర నుంచి ఈ కుర్రాడి దాకా చిన్న టిప్ ఒకటి వదిలేస్తున్నామండి. నేనైతే మా పిల్లాడికి కూడా అదే చెప్తా. వాడు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ అన్నాడు, నేను ఒకటే చెప్పానండి, ఎలాన్ మస్క్ చేసిందే గేమ్స్ అండి. కంప్యూటర్ సైన్స్ నేర్చుకోమనండి. ఫర్ ఎగ్జాంపుల్ సితో మొదలెడతాం, సి లాంగ్వేజ్ అందరికీ కావాలి కదండి, లేకపోతే జావా అనుకోండి, ఏదైతే అది చిన్న గేమ్ డెవలప్ చేయమని చెప్పండి. అలాగే ఆ లాంగ్వేజ్ బేస్డ్ గేమ్స్ కొన్ని ఉంటాయి, చిన్న చిన్నవి. సపోజ్ గూగుల్ మనకి నెట్ లేనప్పుడు ఒక చిన్న పాము గేము ఇలాంటివి వస్తూ ఉంటాయి, చూసారు చూడండి. అది ఈ సి లాంగ్వేజ్, జావా ఇలాంటి వాటితో అంటే బేసిక్స్తో తయారు చేయొచ్చు. కానీ అది ఎలా చేయొచ్చు అనే క్రమంలో వీడు అద్భుతంగా నేర్చుకుంటాడండి. ఒకసారి అలాంటి గేమ్ లేకపోతే సేమ్ గేమ్ అయినా వీడిని డెవలప్ చేయమనండి, ఇబ్బంది ఏమీ లేదు. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. చిన్న చిన్న గేమ్స్ డెవలప్ చేయమని చెప్పండి. ఆ గేమ్స్ ఏమి వందల్లో వేలల్లో అమ్మకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఓహో, కంప్యూటర్ సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ముందు బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుందండి. ఆ తర్వాత ఓకే మీ ఇష్టం, ఫుల్ స్టాక్ నేర్పుతారా, మొబైల్ యాప్ నేర్పుతా అనేది నేర్చుకోమనండి. కానీ రియల్ టైమ్ సొల్యూషన్స్ అంటే సొల్యూషన్స్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, సొల్యూషన్ అనేసరికి ఇంట్రెస్ట్ ఉండదు. గేమ్స్ అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి గేమ్ డెవలప్ చేయమని చెప్తున్నానండి. అలాగే ఇప్పుడు ఏఐ వచ్చేసింది, బ్రహ్మాండమైన టూల్స్ ఉన్నాయి. ఆ పిల్లాడు కూడా అంతేనండి, ఏఐ సర్టిఫైడ్, వరాకిల్ సర్టిఫైడ్ ఫస్ట్ పిల్లాడు అన్నట్టు. సో ఆ ఏఐ టూల్స్ని యాడ్ చేసుకుంటే అది కోడింగ్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో పెట్టండి, ఫాలో అవుతూ ఉండండి.